ప్రస్తుత ఐపీఎల్ 18వ ఎడిషన్ ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు టైటిల్ గెలవని జట్లు టాప్ లో కొనసాగుతున్నాయి. జట్ల బలాల పరంగా చూసుకున్నా కూడా ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ జట్లు మిగతా జట్ల కంటే బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఆర్సీబీ విజయం సాధించి పాయింట్ల టేబుల్లో టాప్ లో కొనసాగుతుంది. అయితే తాజాగా ఆర్సీబీని ట్రోల్ చేస్తూ భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్లు చేశాడు. ఆర్సీబీ ఒక పేద జట్టు అని, కొంతకాలంగా టాప్ ప్లేస్ ను ఎంజాయ్ చేస్తుందని, అది ఎంతకాలం ఉంటుందో తెలియదని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ ప్రారంభమైన 17 సీజన్ల నుంచి ఆర్సీబీ ఆడుతుంది. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. 3 సార్లు ఫైనల్ కు వెళ్లినా పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో కప్పు లేని పేద జట్టు అని సెహ్వాగ్ ట్రోల్ చేశాడు. ఐపీఎల్ ఆడుతున్న 10 జట్లలో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కప్పు సాధించలేదు. ఇక 2022 నుంచి ఆడుతున్న లక్నో సూపర్ జైంట్స్ ఖాతాలో కూడా కప్పు లేదు. ఆ జట్టు కనీసం ఫైనల్ కూడా చేరలేదు. ఈ నేపథ్యంలో ఈ 4 జట్లు కప్పు లేని పేద జట్లని సెహ్వాగ్ చమత్కరించాడు. తాజాగా ఓ షోలో పాల్గొన్న సెహ్వాగ్ ఆర్సీబీపై మరీ ముఖ్యంగా ఎగతాళి చేసేలా మాట్లాడాడు. పేదవాళ్లను కూడా పైన ఉండనివ్వండి, ఫోటోలను తీసుకోనివ్వండి. పేదవాళ్ళు ఎంతసేపు పైన ఉంటారో ఎవరికి తెలియదు. నేను డబ్బు గురించి మాట్లాడడం లేదు. ఫ్రాంచైజీలు ప్రతి సీజన్ కు 400 నుంచి 500 కోట్లు సంపాదిస్తున్నాయి. దాని గురించి మాట్లాడడం లేదు. ఒక్కసారి కూడా టైటిల్ గెలవని వారిని నేను పేదవాళ్ళు అని పిలుస్తున్నానని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. దీంతో సెహ్వాగ్ వ్యాఖ్యలపై ఆర్సీబీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.